సినిమాకి రానా ఎందుకింత బ్రేక్ తీసుకుంటున్నారు? బయట వినిపిస్తున్నట్టుగానే నిజంగానే ఈయన సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారా? లేదంటే వెబ్ సిరీస్ల కోసమే సినిమాలకి దూరం అవుతున్నారా? కెరీర్ మొదట్లో ఏడాదికి కనీసం 2-3 సినిమాలు చేసిన రానా ఇప్పుడు ఎందుకు స్లో అయ్యారు? అసలు దీనిపై రానా రియాక్షన్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? 3-4 కింద చేతిలో ఎన్ని సినిమాలున్నాయో, ఎవరికెప్పుడు డేట్స్ ఇస్తున్నారో తెలియనంత బిజీగా ఉండేవారు రానా. ఒక్కో ఏడాది 4 సినిమాలు కూడా చేసిన రోజులున్నాయి. కానీ ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు 2 ఏళ్లకో సినిమా కూడా చేయట్లేదు దగ్గుబాటి వారసుడు. ఈయన నుండి సినిమా వచ్చి చాలా కాలమైంది. 2 ఏళ్ల కింద వచ్చిన విరాట పర్వం, భీమ్లా నాయక్ కూడా ఎప్పుడో సైన్ చేసిన ప్రాజెక్టులే. విరాట పర్వం తర్వాత రానా నుండి మరో సినిమా రాలేదు. నిఖిల్ స్పైలో చిన్న పాత్ర చేశారంతే. పైగా ఈ మధ్య ఎక్కువగా ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తున్నారు రానా. దాంతో రానా సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్లతో బిజీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. ఆ మధ్య బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు సిరీస్ చేశారు. దీని సీక్వెల్ త్వరలో రానుంది. ఇప్పటికే ముంబైలో షూటింగ్ కూడా మొదలైంది. 2025లో రానా నాయుడు 2 విడుదల కానుంది. కానీ సినిమాల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఈ స్పీడ్ కనిపించట్లేదు. అప్పుడో ఇప్పుడో ఒకటి అన్నట్టుగా సాగుతోంది రానా కెరీర్. తాజాగా కిషోర్ అనే కొత్త దర్శకుడితో ఓకే చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బాహుబలి మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. సినిమాకి తనే కావాలని గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలిపారు రానా. మొదట్లో వరుసగా సినిమాలు చేయకపోతే ఆడియన్స్ మర్చిపోతారేమో అనే భయంతో చేశారని, ఇప్పుడు తానేంటో దేశమంతా తెలిసాక ఓ మంచి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు రానా. ప్రస్తుతం రజనీకాంత్, జ్ఞానవేల్ సినిమాలో నటిస్తున్నారీనా.